బ్యాక్ టు న్యూస్. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి నిజాంపేటలోని తురక చెరువు నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంటోంది. ఏ క్షణంలోనైనా కట్ట తెగే పరిస్థితి ఉండడంతో ముందుగానే అప్రమత్తమైన అధికారులు చెరువుకు 2 చోట్ల గండి కొట్టారు. తురక చెరువు దగ్గర తాజా పరిస్థితిని మా ప్రతినిధి చక్రి అందిస్తారు. ఓవర్ టు చక్రి. గండిని చూస్తూ ఉన్నాం. ఈ గండిలోంచి ఈ వాటర్ బండారి లేఅవుట్కి వెళ్తూ ఉంది. సో ప్రధానమైనటువంటి మూలం బండారి లేఅవుట్ గత 3 రోజులుగా నీళ్లలో ఉండడానికి ప్రధానమైనటువంటి మూలం ఇది. ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నాయి. తురక చెరువులోంచి వెళ్ళే నీళ్ళు అక్కడ స్టాగ్నేట్ అయ్యి అపార్ట్మెంట్స్ అన్ని కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి. సో ఇది ఎన్ని రోజుల నుంచి ఫ్లో కంటిన్యూ అవుతుందండి? ఈ ఫ్లో ఇంత తగ్గించాలని కోరుతున్నారు కదా, మీ డిమాండ్ ఏంటి? 5 రోజుల నుంచి ఫ్లో పోతున్నాయి. ఇదే మెయిన్ ఫ్లో, ఒక నయాగరా జలపాతం లాగా పోతుంది. ఇక్కడ దీన్ని బంద్ చేస్తే కాలనీలో కొంచెం వాటర్ తగ్గిపోవచ్చని మేము అనుకుంటున్నామండి. అది కానీ ఈ ఫ్లో బంద్ చేయడం, పంచాయతీ బోర్డు ఏమంటుందంటే ఈ ఫ్లో బంద్ చేయడం వల్ల చెరువు తెగుతుంది అని వాళ్ళు అంటున్నారు. బట్ ఇలా తర్జన జరుగుతుంది. ఈ ఫ్లో బంద్ చేయాలి. మెయిన్ ఎఫెక్టెడ్ ఏరియా ఇది తగ్గిపోతే కాలనీకి వాటర్ తగ్గిపోతుంది. మనతో పాటు కొంతమంది పోలీస్ అధికారులు కూడా చూడడానికి వచ్చారు, వాళ్ళతో మాట్లాడదాం. సార్, మీకు ఎట్లాంటి ఆదేశాలు వచ్చాయి, ఎట్లా చూడమని చెప్పారు? ఎట్లాంటి ఆర్డర్స్ వచ్చాయి మీకు పైనుంచి దీనికి సంబంధించి? అదే అవుట్ ఫ్లో ఇప్పుడు నార్మల్గా ఉందా, లేదంటే అవుట్ ఫ్లో నీట్గా పోతుందా, ఇంత ముందులాగా వస్తుందా, దాన్ని పైనుంచి చెక్ చేయమన్నారు. దానికి సంబంధించి చూస్తున్నాం. అటు 2 అక్కడ ఒక రూట్ ఉంది, అది ప్రగతి నగర్ రాజధాని స్కూల్ అటు ఒకటి ఉంది, ఇటు ఒకటి ఉంది. ఈ అవుట్ ఫ్లో ఎందుకంటే ఇది క్లియర్గా ఉంటేనే అక్కడ కట్ట అంతా నీట్గా ఉంటుంది. అదే వాటర్ కెపాసిటీ కూడా పెరిగిందా లేదా, వర్షం వస్తుంది కదా ఆగకుండా, అందుకు ఇది ఒక్కటి చెక్ చేసుకోమన్నారు. అందుకు అవుట్ ఫ్లో క్లియర్ ఉందో వాళ్ళకి పైనుంచి ఆర్డర్స్. మీరు ఏం గమనించారు ఇక్కడ ఎట్లా ఉంది పరిస్థితి? నార్మల్గా ఉంది. ఇప్పుడు అవుట్ ఫ్లో ఇక్కడ క్లియర్గా ఉంది. ఆ వాటర్ సోర్స్ కూడా పైనుంచి అక్కడ అవుట్ ఫ్లో 2 ఓపెన్ చేసాం కదా, ఇంతకుముందు మీద కట్ట కొద్దిగా వాటర్ తగ్గింది, కొద్దిగా కెపాసిటీ కొద్దిగా తగ్గింది. కానీ వర్షము ఉంది కాబట్టి మా జాగ్రత్తలు ఇక్కడ ఉన్నాం. సో అవుట్ ఫ్లో ఇక్కడ తగ్గించి ప్రగతి నగర్కి పెంచమని ఇక్కడ స్థానికులు అడుగుతున్నారు. ఏం చేయబోతున్నారు? అదే అక్కడ పెంచాము. వాళ్ళు అడిగిన ఫస్ట్ అయితే ఇక్కడ క్లోజ్ చేసి 2 డేస్ అక్కడే పెంచాము. మరి మొత్తము అవుట్ ఫ్లో వాటర్ ఎక్కువ అయ్యేసరికి ఇది కూడా తీయాల్సి వచ్చింది. ఇప్పుడు అక్కడే ఎక్కువ వదిలేసాము, అక్కడే పోతుంది వాటర్ ఎక్కువ. దీని మీద అక్కడే ఎక్కువ వదిలేసాము, అక్కడే వెళ్ళిపోతుంది వాటర్. అదే చూసాం. ఇప్పుడు పిలిచి 5 నుంచి ఆర్డర్ తీసుకొని అది క్లోజ్ అది తీసి చేస్తాము. సో మనకి చెప్తూ ఉన్నారు, ఇక్కడ పోలీసు అధికారులు కూడా వచ్చారు చూడడానికి. పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి, ఇక్కడ ఎలా ఉంది పరిస్థితి చెక్ చేయమని చెప్పి అడగడానికి వచ్చారు. సో బండారి లేఅవుట్కి వెళ్తున్న వాటర్ ఫ్లో ఇది ప్రధానమైనటువంటి ఫ్లో. ఈ ఫ్లో కనుక తగ్గిస్తే బండారి లేఅవుట్లో ఇన్ఫ్లో తగ్గుతుంది, అక్కడ వాటర్ ప్రాబ్లం కూడా తగ్గుతుంది. స్టాగ్నేటెడ్ వాటర్ని బయటకు అక్కడ నుంచి తోడేయచ్చు. కానీ ఇలా ఫ్లో ఇంకా వెళ్తూ ఉంటే మాత్రం అక్కడ ఇంకా వాటర్ అలా కంటిన్యూ అవుతుంది. సో దీన్ని తగ్గించి పక్కన ఉన్నటువంటి ప్రగతి నగర్కి వెళ్ళేటటువంటి కెనాల్లో ఉన్నటువంటి వాటర్ పెంచితే గనక, ఆ గండికి వాటర్ ఫ్లో పెంచితే గనక ఇది తగ్గుతుంది అని ఇక్కడ స్థానికులు అడుగుతున్నారు. అదే పనిలో మేము ఉన్నామని చెప్పి అధికారులు చెబుతున్నారు. సో ఇది ఇక్కడ అలుగు దగ్గర ఉన్నటువంటి పరిస్థితి, తురక చెరువు దగ్గర ఉన్నటువంటి పరిస్థితి.